ఫలానా ఒక చోటులో అని కాదు. కాబట్టి క్రిస్తుల ప్రియుల ఆశీర్వాదం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నజరుడైన యేసుక్రీస్తు అనమాట. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ కూడా ఎలాగ బ్లెస్ అవుతున్నామంటే, ఒకవేళ అది ఆ ప్రాంతం ఒకవేళ ఆశీర్వాదంగా మార్చబడుతున్నామంటే క్రిస్తువులో కలిగిన వారు అక్కడ కూర్చున్నప్పుడు అనమాట. క్రిస్తువులో కలిగిన వారు ఎక్కడ కూర్చున్నా సరే వారు ఆ ప్రాంతం దీవించబడతాయి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, నీతిమంతులు ఎక్కడ నివాసం చేస్తారో అది దీవించబడతాయి అనమాట. ఇప్పుడు బిల్డింగ్ కాదు గొప్పది, బిల్డింగ్ కాదు ప్రియులారా గొప్పది. సిమెంట్లతో గాని రాళ్లతో గాని ఐరన్ తో గాని రకరకాల వస్తువులతో చేసిన అది కాదు గొప్పది. దానికంటే ప్రియులారా లివింగ్ మన వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు గొప్ప వ్యక్తి అనమాట. మీలో ఉన్న యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి మనమే గొప్పవారం. అల్లెలు అందుకొరకు రక్షణ పొందిన వారు 2-3 కలిసి వచ్చినప్పుడు ఆ ప్లేస్ చేంజ్ అవుతుంది అనమాట, పరిస్థితి మార్చబడుతుంది అనమాట. అల్లెలుయా. కాబట్టి ఇప్పుడు సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినప్పుడు మనకు కూడా విలువ వచ్చింది అనమాట. మనం కూడా దీవించబడి అంతే. హల్లెలూయా. కానీ ఈ ఆశీర్వాదాలు ప్రియుల మనం రిలీజ్ చేసే వారు ఉండాలి. కాబట్టి మన మనసు నూతన పరచబడాలి అనమాట.